వెల్కమ్ టు సత్యగ్రహి. నేను శివాని. ప్రస్తుతం మన రాష్ట్ర రాజకీయాలు చూస్తుంటే థియేటర్లో బ్లాక్ బస్టర్ సినిమా చూసినట్టు లేదు. అధికారంలో ఉన్నదేమో కాంగ్రెస్ పార్టీ, కానీ థియేటర్లో, రోడ్ల మీద, అసెంబ్లీలో, సోషల్ మీడియాలో సౌండ్ చేస్తుందేమో ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్. ఎన్నికల ముందు 6 గ్యారంటీలు, అది చేస్తాం, ఇది తెస్తాం, ఇంద్రుణ్ణి తెస్తాం, చంద్రుణ్ణి తెస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి సర్కార్ ఇప్పుడు ఆ హామీలను అమలు చేయడంలో ఏ రేంజ్ లో సక్సెస్ అయిందో ప్రజలందరికీ క్లియర్ కట్ గా అర్థమైపోతుంది. హామీల అమలులో ఘోరంగా విఫలమైన కాంగ్రెస్ మార్క్ పాలనను ప్రజల్లోకి ఎండకట్టడంలో గులాబీ బాస్లు, గులాబీ సైన్యం 100కు 100 మార్కులు కొట్టేసింది. రేవంత్ రెడ్డి దూకుడుకు ఎక్కడికక్కడ బ్రేకులు వేస్తూ కాంగ్రెస్ మార్క్ డైలాగుల గాలి తీసేస్తోంది బీఆర్ఎస్. చివరికి ఏమైంది? గులాబీ దళం దెబ్బకు హస్తం పార్టీ తోకముడిచే పరిస్థితి వచ్చేసింది. అసలు తెలంగాణ పాలిటిక్స్ లో ఏం జరుగుతోంది? అప్పుల లెక్కల సవాల్ ఏమైంది? కాళేశ్వరం ప్రాజెక్టు చుట్టూ కాంగ్రెస్ ఆడుతున్న నాటకాల వెనుకున్న అసలు కథేంటి? కేటీఆర్ ఎంట్రీతో కాంగ్రెస్ కు చుక్కలు ఎలా కనిపించాయో ఈ స్పెషల్ అనాలిసిస్ లో పూసగుచ్చినట్టు చూసేద్దాం. స్కిప్ చేయకుండా చివరి వరకు వాచ్ చేయండి, ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. పాలిటిక్స్ లో ఈ మధ్య అప్పుల గోల బాగా ముదిరింది. బీఆర్ఎస్ హయాంలో ఎక్కువ అప్పులు అయ్యాయా, లేక కాంగ్రెస్ వచ్చిన ఈ కొద్ది రోజుల్లోనే రాకెట్ స్పీడ్ తో అప్పులు చేస్తున్నారా అనే దానిపై మంత్రులు ప్రగల్భాలు పలికారు. ఇక్కడే మన మంత్రి జూపల్లి కృష్ణారావు ఒక అడుగు ముందుకేసి, నేనే డైరెక్ట్ గా తెలంగాణ భవన్ కే వస్తా, అక్కడే కూర్చొని అప్పుల లెక్కలు తేలుస్తా, ఎవరు ఎక్కువ అప్పులు చేశారో తేల్చుకుందామని బీఆర్ఎస్ నేతలకు ఓపెన్ ఛాలెంజ్ విసిరారు. వాళ్ళు కేటీఆర్ వస్తాడా, హరీష్ రావు వస్తాడా? నేను రుజువు చేయలేకపోతే అన్ని 100 అవసరం లేదు, 100 మంది అవసరం, రాహుల్ గాంధీ అవసరం లేదు, రేవంత్ రెడ్డి అవసరం లేదు. నేను రేపు పొద్దున్నే వస్తా. బీఆర్ఎస్ పార్టీ అవసరం నేను వస్తా. అబ్బా, ఏం బిల్డప్, ఏం డైలాగ్ అనుకున్నారు జనాలు. మరి మన బీఆర్ఎస్ నేతలు ఊరుకుంటారా? రండి సార్, మోస్ట్ వెల్కమ్ అంటూ తెలంగాణ భవన్ లో మంత్రి కోసం ప్రత్యేకంగా ఒక కుర్చీ వేసి మరీ ఎదురు చూశారు. సీన్ కట్ చేస్తే సవాల్ విసిరిన మంత్రి మాత్రం అటువైపు కన్నెత్తి కూడా చూడలేదు. తెలంగాణ భవన్ కు వస్తానన్న వ్యక్తి తీరా సమయానికి మాట మార్చేసి, నేను అమరవీరుల స్తూపం దగ్గర ఉన్నా, అక్కడికి రండి అంటూ రూట్ మార్చేశారు. సరే, అక్కడికైనా వెళ్ళి లెక్కలు తేలిద్దామని మాజీ మంత్రి హరీష్ రావు బయలుదేరితే ఈ లోపే కాంగ్రెస్ సర్కార్ పోలీసులను పంపి ఆయన్ను అరెస్ట్ చేయించింది. భలే ఉంది కదా కథ. అసలు వీళ్ళని ఎవరు సవాల్ విసరమన్నారు? తీరా సవాల్ స్వీకరిస్తే ఎవరు తప్పించుకోమన్నారు? సవాల్ విసిరి టైంకి రాకుండా ఎదుటి వాళ్ళను అరెస్ట్ చేయించడం అంటే పక్కాగా భయపడి పారిపోవడమే కదా. ఈ అప్పుల ఎపిసోడ్లో కేటీఆర్, హరీష్ రావు టీం ఖచ్చితంగా పై చేయి సాధించి కాంగ్రెస్ మంత్రుల కాలి తీసేసింది. ఇక ఇప్పుడు అసలైన ముచ్చట, కాళేశ్వరం ఎపిసోడ్. ప్రపంచంలోనే అతిపెద్ద ఎత్తిపోతల పథకంగా, తెలంగాణకు జీవనాడిగా కేసీఆర్ కేవలం 4.5 ఏళ్లలోనే సెంట్రల్ వాటర్ కమిషన్ ఇంజనీర్ల నివేదికల ప్రకారం నిర్మించిన అద్భుతమైన కాళేశ్వరం ప్రాజెక్ట్. అలాంటి ప్రాజెక్టులో మేడిగడ్డ వద్ద ఒక పిల్లర్ కొద్దిగా కుంగిపోతే దాన్నే సాకుగా తీసుకొని కాంగ్రెస్ ప్రభుత్వం గత కొంతకాలంగా పెద్ద నాటకమే ఆడుతోంది. ఆ పిల్లర్ను రిపేర్ చేసి పునరుద్ధరించి రైతులకు నీళ్లు ఇవ్వాల్సింది పోయి దాని చుట్టూ పొలిటికల్ టూరిజం చేస్తూ బీఆర్ఎస్ పై అసత్య ఆరోపణలు చేయడమే పనిగా పెట్టుకుంది రేవంత్ ప్రభుత్వం. ఈ విషయంలో హైకోర్టు సైతం గట్టిగానే ప్రభుత్వానికి మొట్టికాయలు వేసింది. అయినా రేవంత్ రెడ్డి తీరులో మార్పు రాలేదు. పిల్లర్ను బాగు చేయకుండా రైతుల పొలాలను ఎండబెడుతూ ఘోరమైన అన్యాయం చేస్తోంది ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ఇదే విషయాన్ని నిలదీయడానికి ఆదివారం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్వయంగా కాళేశ్వరాన్ని సందర్శించడానికి వెళ్లారు. అసలు కేటీఆర్ అక్కడికి వెళ్తుంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎందుకంత వణుకు పుట్టిందో ఎవరికీ అర్థం కాలేదు. ఆయన పర్యటనను అడ్డుకోవడానికి అడుగడుగున ఆంక్షలు, అడ్డంకులు సృష్టించారు. కేటీఆర్ అక్కడికి వెళ్లి కాంగ్రెస్ కుట్రలను బట్టబయలు చేశారు. మేడిగడ్డ దగ్గర కొన్ని పిల్లర్లు కుంగితే దానికి కిలోమీటర్ల దూరంలో ఉన్న కన్నెపల్లి పంప్ హౌస్ లోని బాహుబలి మోటార్లను కావాలని ఆన్ చేయకుండా నిలిపేశారని ఆరోపించారు. కేవలం రాజకీయ కక్షతో కేసీఆర్ కి ఎక్కడ మంచి పేరు వస్తుందోనే కుళ్ళుతో ప్రాజెక్టుపై తప్పుడు ప్రచారం చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు.
ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరిచి రాజకీయం పక్కన పెట్టి వెంటనే ఆ బాహుబలి మోటార్లను ఆన్ చేయాలి. లేదంటే వేలాది మంది రైతులను ప్రజలను వేసుకొని మేమే స్వయంగా వచ్చి మోటార్లను ఆన్ చేస్తామంటూ కేటీఆర్ ఇచ్చిన వార్నింగ్ తో ప్రభుత్వం కనుక దిగి వచ్చి మరి స్పందించకపోతే అవసరమైతే మా నాయకుడు కేసీఆర్ గారితో సంప్రదించి అవసరమైతే మరి తొందరలోనే ఒక 50-60 వేల మందితోని కన్నెపల్లి పంప్ హౌస్ ముట్టడించైనా సరే మేమే అవసరమైతే పంపులు ఆన్ చేసే ప్రయత్నం కూడా చేస్తాము. కాంగ్రెస్ నేతలకు ఏం చేయాలో పాలు పోవడం లేదు. చూశారు కదా, అటు అప్పుల లెక్కల్లో రమ్మంటే రాకుండా తప్పించుకోవడం, ఇటు కాళేశ్వరం ప్రాజెక్టును రైతుల కోసం వాడుకోకుండా రాజకీయం చేస్తూ దొరికిపోవడం. మొత్తానికి ఈ 2 ఎపిసోడ్లో రేవంత్ రెడ్డి సర్కార్పై బీఆర్ఎస్ పార్టీ పూర్తి స్థాయిలో పైచేయి సాధించింది. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు నెరవేర్చక, అడిగిన ప్రతిపక్షాల ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేక రేవంత్ రెడ్డి ప్రభుత్వం విలవిలలాడుతుంది. గులాబీ ఆర్మీ వేస్తున్న స్కెచ్లకు, అడుగుతున్న పదునైన ప్రశ్నలకు హస్తం పార్టీకి పగలే చుక్కలు కనిపిస్తున్నాయి. కేవలం సోషల్ మీడియా హైప్, డైలాగులతో కాలం వెళ్లదీయలేరని ప్రజలు అన్ని గమనిస్తున్నారని కాంగ్రెస్ ఇప్పటికైనా గుర్తిస్తే మంచిది. గులాబీ దళం దెబ్బకు మొత్తానికైతే అధికార పక్షం తోక ముడిచింది అనడంలో ఎలాంటి సందేహం లేదు. మరి దీనిపై మీ అభిప్రాయం ఏంటి? కాంగ్రెస్ ప్రభుత్వం కావాలని మోటార్లు ఆన్ చేయడం లేదా? జూపల్లి సవాల్ విసిరి వెనక్కి తగ్గడం కరెక్టేనా? కింద కామెంట్ బాక్స్ లో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. ఇలాంటి పొలిటికల్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.